వెల్కమ్ బ్యాక్. స్లిప్ డిస్క్ అంటున్నారు. అంటే స్లిప్ డిస్క్కి ఆపరేషన్ తప్ప ఇంకా వేరే మార్గం లేదు అని చాలామందికి తెలుసు. కానీ మీ కేరళీ ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందంటారు? స్లిప్ డిస్క్లో కూడా డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ స్లిప్పింగ్ అనేది ఉంటుందండి. అంటే వెన్నుపూస జారినప్పుడు అది అనేక సివియారిటీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఒక్కొక్క పేషెంట్లో కూడా ఈ స్లిప్ డిస్క్ అనేది ఒక్కో విధంగా ఉండవచ్చు. ఎస్పెషల్లీ ఆయుర్వేదం చూసినట్లయితే వెన్నుపూసలకి కేరళీ ఆయుర్వేదంలో కూడా ప్రత్యేకించి మర్మ చికిత్సలు అనేది చాలా ఫేమస్. సో మా దగ్గరికి స్లిప్ డిస్క్ పేషెంట్ వచ్చినట్లయితే అసలు వెన్నుపూస ఏ విధంగా ఉంది, స్లిప్పింగ్ అనేది ఏ విధంగా, అంటే వెన్నుపూస జారడం అనేది ఏ విధంగా ఉంది, సివియారిటీ ఏ విధంగా ఉంది అనేది చూస్తాం. ఒకవేళ సివియారిటీ చాలా ఎక్కువ ఉన్నట్లయితే డిస్క్ హెర్నియేషన్ అని కూడా ఉంటుంది. అంటే వెన్నుపూస ఎక్కువగా జారడం వల్ల లోపల ఉండే గుజ్జంతా కూడా బయటకు స్ప్లిట్ అయ్యి ఆ నరం మీద ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి స్లిప్ డిస్క్ అనేది చాలా ఎర్లీ స్టేజెస్లో ఉండవచ్చు. సో సివియారిటీని ఫస్ట్ కన్సిడర్ చేయడం జరుగుతుందండి. ప్లస్ అసలు వారికి రూట్ కాజ్ ఏంటి అనేది ఫస్ట్ చూస్తాం. అకార్డింగ్లీ స్టేజ్ వైజ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ 23 to 29 డేస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ స్టేజ్లో కటివస్తి లేదంటే డిఫరెంట్ లేపనాలు అనేవి చేస్తాం అక్కడ ఉండే వాపును తగ్గించడానికి. సెకండ్ స్టేజ్లో అక్కడ ఉండే కండరాల్ని, నడుము భాగంలో లేదా మెడ భాగంలో ఉండే కండరాల్ని స్ట్రెంథన్ చేయడానికి ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో స్టిఫ్నెస్ అనేది తగ్గించడానికి ట్రీట్మెంట్స్ చేస్తాం. దీనివల్ల అక్కడ ఉండే వాపు స్టిఫ్నెస్ అంతా తగ్గి ఆ పక్కలో ఉండే మజిల్స్ అన్నీ కూడా, మజిల్స్ అండ్ లిగమెంట్స్ స్ట్రెంథన్ అవ్వడం వల్ల వెన్నుపూస సాధారణ అవస్థకి చేరుతుంది అనేది శాస్త్రబద్ధంగా చెప్పబడుతుంది. సో ఎర్లీ స్టేజెస్లో ఉన్న వారికి 1 or 2 కోర్సెస్ ఆఫ్ ట్రీట్మెంట్స్లో, అంటే ఇప్పుడు ఒకసారి ట్రీట్మెంట్స్ చేస్తాము, 6 నెలల తర్వాత ఒకసారి ట్రీట్మెంట్స్ చేస్తాం. సో చాలా మటుకు 1 or 2 కోర్సెస్ ఆఫ్ ట్రీట్మెంట్స్తోనే ఎంఆర్ఐ తీసినట్లయితే నార్మల్సీ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ సమస్య ఎక్కువగా ఉంది, డిస్క్ హెర్నియేషన్ ఎక్కువగా ఉంది, అలానే దానివల్ల నరం ఒత్తిడి వల్ల ఈ తిమ్మిర్లు కానివ్వండి, బర్నింగ్ సెన్సేషన్ కానివ్వండి ఎక్కువ ఉన్నాయి అని అనుకుంటే ఫస్ట్ టైంకే 50% దాకా చాలా వరకు సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయి, ఇబ్బంది అంతా కూడా తగ్గుతుంది. కాకపోతే 6 months తేడాతోని ఒక 3 సార్లు ట్రీట్మెంట్స్ చేయించుకుంటే వారికి ఇబ్బంది అంతా తగ్గడంతో పాటు నడుము భాగం కూడా స్ట్రెంథన్ అవుతుంది. అయితే కాలర్ ఉన్నారు శైలేశ్వర్ గారు. శైలేశ్వర్ గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మీ డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, నమస్తే అండి. హలో, వింటున్నాను, చెప్పండి మీ సమస్య. హలో, 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 మేము వింటున్నామండి. రైట్. ఇంకా ఈ నడు నొప్పికి కానీ, వెన్నెముక సమస్యకు కానీ, లేదంటే ప్రధానంగా మెడ నొప్పికి చూసుకుంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఆపరేషన్ దాకా వెళ్ళిన కేసెస్ని కూడా కేరళీయ ఆయుర్వేదం ద్వారా మీరు ఈ చికిత్స ద్వారా వాటిని నయం చేసే ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్గా అండి. మా హాస్పిటల్లో ప్రత్యేకించి వెన్ను సమస్యలకి, ఈవెన్ సర్జరీ రికమెండెడ్ కేసెస్కి కూడా, కాంప్లికేటెడ్ కేసెస్కి కూడా మర్మ చికిత్సలు అని చేస్తాం. కేరళీయ ఆయుర్వేదంలోనే ఈ మర్మ చికిత్సలు అనేవి మోర్ ఇంటెన్సివ్ ట్రీట్మెంట్స్ అన్నమాట. సో వెన్ను సమస్యలు, పక్షవాతం, ఈ కీళ్ళ సమస్యలు, మోకాలు చిప్ప అరుగుదల, వీటన్నిటికీ కూడా ఈ మర్మ చికిత్సలు అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇవి హీలింగ్ ప్రొసీజర్స్ అన్నమాట. సో స్పెషలైజ్డ్ ఆయిల్స్ కానివ్వండి, స్పెషలైజ్డ్ లేపనాలు, స్పెషలైజ్డ్ ఆయింట్మెంట్స్, వీటన్నిటి ద్వారా అక్కడ ఉండే అరుగుదలని, అంటే ఈ మెడ నడుము సమస్యలు చాలా వరకు వేర్ అండ్ టేర్ ఇంజరీస్ అని అంటాం. ఎక్కువగా ఒత్తిడి పడడం వల్ల అక్కడ ఇంజరీ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి అక్కడ ఉండే వాపుని, స్టిఫ్నెస్ని తగ్గించి అక్కడ ఉండే ఇంజరీని హీల్ చేయడానికి ఈ స్పెషలైజ్డ్ మర్మ చికిత్సలు అనేవి చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. సో వీటిని హీలింగ్ ప్రొసీజర్స్ అని అంటాము. వీటి ద్వారా ఈ స్పెషలైజ్డ్ మర్మ చికిత్సలోనే ఆల్మోస్ట్ 35 నుంచి 40 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. అలానే 150 నుంచి 180 రకాల మెడిసినల్ ఆయిల్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ కూడా శాస్త్రబద్ధంగా 6000 సంవత్సరాల నుంచి కూడా అందరికీ కూడా ప్రాక్టీస్లో ఉన్నవి. సో వీటి ద్వారా ఈ మెడ నడుము సమస్యలు కానివ్వండి, స్లిప్ డిస్క్ కానివ్వండి, డిస్క్ హెర్నియేషన్స్, అలానే నరం మీద ఒత్తిడి, సియాటికా, వీటన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారం ఇవ్వగలుగుతున్నాం. అంటే ఈ థైరాయిడ్ డిస్ఫంక్షన్ ద్వారా కూడా ఇలాంటి
సమస్యలు వస్తాయంటారా? డెఫినెట్గా అండి. అంటే థైరాయిడ్ డిస్ఫంక్షన్ వల్ల బాడీలో కాల్షియం అబ్జార్ప్షన్ అనేది తగ్గుతుంది. సో ఈ కాల్షియం అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండకపోవడం, సాధారణంగా అయితే మనం తీసుకునే ఫుడ్లో లేదంటే పాలల్లో ఏదైతే కాల్షియం ఉంటుందో అది నార్మల్గా మన బాడీలో అబ్జార్బ్ అయ్యి ఎముక అనేది గట్టిగా ఉంటుంది. కానీ థైరాయిడ్ డిస్ఫంక్షన్లో ఈ కాల్షియం అబ్జార్ప్షన్ అనేది డిరైల్ అవుతుంది అనమాట. సో దానివల్ల సాధారణంగానే ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళల్లో ఎముకలు చాలా వీక్ అయిపోతాయి. సో అరుగుదలలో ఎక్కువగా రావడం, నడుము నొప్పులు, లేదంటే కీళ్ళ సమస్యలు, మోకాలు చిప్ప అరుగుదల, స్పాండిలైటిస్ చేంజెస్, స్పాండిలోసిస్, ఇవన్నీ కూడా చాలా కామన్. సో ఎవరైతే మా దగ్గరికి థైరాయిడ్తో పాటు వెన్ను సమస్యలు ఉండి మా దగ్గరికి వస్తారో డీటెయిల్ కన్సల్టేషన్ తీసుకొని ఈవెన్ థైరాయిడ్ని కూడా మేము థైరాయిడ్ గురించి కూడా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వారి బ్లడ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తూ థైరాయిడ్ గ్లాండ్కి సపోర్టివ్గా ఉండే మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయి. అవి ఇస్తూ వారికి స్పైన్ ట్రీట్మెంట్స్ చేస్తాము. సో ఉన్న సమస్య తగ్గించడంతో పాటు వారికి ఈ థైరాయిడ్ గురించి కూడా మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం కాబట్టి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా పెరిగిపోతుంది. ఈవినింగ్ అయ్యేటప్పటికి అలసిపోవడము, టైర్డ్నెస్ అవన్నీ కూడా బాగా తగ్గి బోన్ కూడా స్ట్రెంగ్తెన్ అవుతుంది. కాలర్ ఉన్నారండి, సహదేవ్ గారు. డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి మీ సమస్య. మా సమస్య అండి నడుము నొప్పులు బాగుందండి మా వాళ్ళకి, మా ఏమంటుంది ఓకే. ఈ ఎంఆర్ఎస్ కానీ తీసిన నరం కొంచెం ఒత్తిడి అలా చెప్తారు, నొప్పులు తగ్గట్లేదండి ఇప్పుడు. డెఫినెట్గా అండి, మీరు చెప్తున్న దానికి ఆయుర్వేదంలో ప్రత్యేకించి మర్మ చికిత్సలో మీకు గ్యారంటీడ్ రిజల్ట్స్ అందుబాటులో ఉంటాయి. కాకపోతే ట్రీట్మెంట్స్ అనేవి తీసుకోవాలి. ఏదైనా డ్రగ్ అలర్జీసో లేదంటే ఆస్మా, సైనసైటిస్ ఇలాంటి వాటికి మందులు సరిపోతాయి. కానీ వెన్ను సమస్యలకి మాత్రం ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయి. రోజు కూడా 1 లీటర్ నుంచి 2 లీటర్ల మెడిసినల్ ఆయిల్స్తోని మీకు ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒక 20 to 22 రోజుల్లోనే మీకు చాలా వరకు నొప్పి తగ్గడంతో పాటు నరం మీద ఒత్తిడి కూడా తగ్గుతుంది. మినిమం మీకు 75% అక్కడ ఉండే వాపు, స్టిఫ్నెస్ తగ్గిన తర్వాత స్ట్రెంథనింగ్ ట్రీట్మెంట్స్ కూడా చేస్తాము. ఇలా మీకు ఈ మర్మ చికిత్సలు చేయించుకుంటే మాత్రం 20 to 22 డేస్లోనే మీకు చాలా వరకు నొప్పి, ఇబ్బంది అంతా కూడా తగ్గిపోతుంది. ఆ తర్వాత ఒక 3 లేదా 4 నెలలు మందులు వాడి మానేసినట్లయితే మీకు బ్లడ్ సర్క్యులేషన్, నర్వస్ సిస్టమ్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యి నడుము బాగా స్ట్రెంథన్ అవుతుంది. సో నొప్పి తగ్గడమే కాకుండా నొప్పి మళ్ళీ రాకుండా ఉంటుంది. అంటే కాల్షియం డెఫిషియన్సీ వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తాయంటారా? అసలు ఎలాంటి సమస్యలు రావచ్చు కాల్షియం డెఫిషియన్సీ? కాల్షియం డెఫిషియన్సీ వల్ల అరుగుదలలు చాలా ఎక్కువగా ఉంటాయండి. సో 30 లేదా 35 సంవత్సరాలకే వెన్నుపూసలో బాగా అరుగుదలలు రావడం అనేది చూస్తూ ఉంటాం. ఆస్టియోపోరోసిస్ కండిషన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో కాల్షియం తగ్గింది, సో కాల్షియం సప్లిమెంట్ ఒకటే ఇస్తే సరిపోదు. బికాస్ ఆల్రెడీ డీజనరేషన్ వచ్చేసి ఉంటుంది కాబట్టి ఆర్గానిక్ కాల్షియం సప్లిమెంట్స్ ఉంటాయి ఆయుర్వేదంలో. ప్లస్ అసలు కాల్షియం అనేది తక్కువగా ఉంది, దానివల్ల డీజనరేషన్ ఉంది అని అంటే ఆయుర్వేదం నమ్మే త్రిదోష సిద్ధాంతాన్ని. సో వాత ఇంబ్యాలెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి శరీరాల్లో. సో ఆ వాత ఇంబ్యాలెన్స్ని తగ్గించడం వల్ల మరింత డీజనరేషన్ అనేది పెరగకుండా ఉంటుందన్నమాట. ప్లస్ ఆల్రెడీ డీజనరేషన్ వచ్చి ఉంటుంది కాబట్టి ఏదైతే అరుగుదల ఆల్రెడీ వచ్చేసి ఉన్నదో అండ్ మజిల్స్ వీక్ అయ్యి ఉన్నాయో వాటిని స్ట్రెంథెన్ చేయడానికి ట్రీట్మెంట్స్ ఇస్తాం. సో ఉన్న సమస్యను తగ్గించడానికి ట్రీట్మెంట్స్ ఇస్తూ ప్లస్ అసలు సమస్య పెరగకుండా ఉండడానికి ఈ కాల్షియం సప్లిమెంట్స్ కానివ్వండి లేదంటే మెడిసిన్స్ కానివ్వండి హెల్ప్ఫుల్గా ఉంటాయి. కాలర్ ఉన్నారండి, సునీత గారు. సునీత గారు, కాల్ డ్రాప్ అయినట్టుంది. ఓకే, అసలు ఏజ్ వాళ్ళలో మీరు ఎక్కువగా ఈ సమస్యలు చూస్తున్నారు? వెన్నెముక కావచ్చు, లేదంటే డిస్క్ ప్రాబ్లం కావచ్చు, మెడ నొప్పి కావచ్చు, ఈ ప్రాబ్లమ్స్. వెన్ను సమస్యలు మాత్రం ఈ మధ్య ఏజ్ బట్టి ఉండట్లేదండి. చిన్నప్పటి నుంచి కూడా చిన్న పిల్లల్లో కూడా బికాస్ వారి ఫిజికల్ స్టామినా కంటే కూడా బరువులు ఎక్కువగా మోయడము, ఈ బ్యాగ్స్ కూడా హెవీగా ఉండడము, ప్లస్ సరి అయిన పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోకపోవడం, స్ట్రెస్, మానసిక ఒత్తిడి చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్య పెరిగిపోతుంది. సో ఒత్తిడి పెరిగిపోవడము, అలానే చాలామంది చదువుల్లో పడిపోయి అసలు స్పోర్ట్స్కి ఎక్కువ వాల్యూ ఇవ్వట్లేదు, ఫిజికల్ యాక్టివిటీకి ఎక్కువ, శారీరక శ్రమకి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. సో చిన్న పిల్లల నుంచి కూడా ఈ వర్కింగ్ ఉమెన్లో కానివ్వండి, ఈవెన్ వర్కింగ్ మెన్లో కానివ్వండి, ఈ సమస్యలు చాలా పెరిగిపోతున్నాయి. సో ఆల్మోస్ట్ మా దగ్గరికి 15 సంవత్సరాల నుంచి 70 years వరకు, 75 years వరకు కూడా డిఫరెంట్ పీపుల్ మా దగ్గరికి వస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాంప్లికేటెడ్ కేసెస్ మా దగ్గరికి వస్తాయి. అంటే ఆల్మోస్ట్ 5 నుంచి 15 సంవత్సరాలుగా
బాధలు పడుతూ అన్ని రకాల మెడిసిన్స్ తీసుకొని ఏది పని చేయక మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. దానికంటే కూడా ఎర్లీ స్టేజెస్లోనే మా దగ్గరికి వచ్చే పని అయితే వారికి ఎర్లీ స్టేజెస్లోనే ఇబ్బంది అంతా కూడా తగ్గించి నడుముని స్ట్రెంథెన్ చేయొచ్చు. దీనివల్ల ఆ ప్రాబ్లం అనేది మరింత తీవ్రంగా అవ్వకుండా ఉంటుంది. సో బాగా ప్రాబ్లం పెరిగిపోయి సర్జరీ అన్న తర్వాత ఆయుర్వేదాన్ని చూస్ చేసుకునే కంటే ఎర్లీ స్టేజెస్లోనే, అసలు ఎర్లీ స్టేజెస్ అయితే ట్రీట్మెంట్స్ కూడా ఇంటెన్సివ్ ట్రీట్మెంట్స్ అవసరం ఉండదు. వారానికి ఒక గంటనో 10 రోజులకు ఒక గంటనో ట్రీట్మెంట్స్ చేస్తే సరిపోతుంది. సో దానివల్ల ఎర్లీ స్టేజెస్లో ఉన్న వాపు బాగా తగ్గడం కాకుండా నడుము స్ట్రెంథన్ అవుతుంది. ఇలాంటి వారికి అసలు ఇంటెన్సివ్ ట్రీట్మెంట్స్ కూడా అవసరం ఉండదు. స్పెషలిస్ట్ ఆయిల్స్ ఆయింట్మెంట్స్ అన్ని ఇంటికి ఇచ్చేస్తాం కాబట్టి ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ఎర్లీ స్టేజెస్లో ఎప్పుడైనా ఆయుర్వేదం వచ్చిన పని అయితే వారికి ఇమీడియట్గా ప్రాబ్లం తగ్గడమే కాకుండా ప్రాబ్లం అనేది పెరగకుండా ఉంటుంది. రైట్ అండి. కాలర్ ఉన్నారు సునీత గారు. హలో సునీత గారు చెప్పండి. హలో సునీత గారు నా మాట వినిపిస్తుందా? మేడం మంజుష మేడంతో మాట్లాడాలి మేడం. డాక్టర్ గారే మాట్లాడుతున్నారు, మాట్లాడండి. హలో నమస్తే అండి, ఏంటండి ప్రాబ్లం? నమస్తే మేడం. మేడం నాకు వచ్చేసి థైరాయిడ్ ప్రాబ్లం మేడం. థైరాయిడ్ ప్రాబ్లం అంటే కొలాయిడ్ సిస్ట్ ఆఫ్ థైరాయిడ్ అని వచ్చింది మేడం రిపోర్టు. ఓకే, అల్ట్రాసౌండ్ లో. దీనికి మెడిసిన్ తోటి తక్కువ అవుతుందా లేకపోతే సర్జరీ చేయించుకోవాలా? అది నాకు ఓకే అమ్మా, చూడండి థైరాయిడ్లో డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. మీరు ఒకసారి వచ్చే పని అయితే చాలామంది హైపోథైరాయిడిజం లేదంటే హైపర్ థైరాయిడిజం లేదంటే సిస్ట్ డెవలప్ అవడం, కొంతమందికి లెవెల్స్ అన్ని నార్మల్గా ఉన్న గాయిటర్ అంటే స్వెల్లింగ్ అనేది ఉంటుంది. సో ఇలాగా అనేక రకాలుగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు కనుక మీ స్కాన్స్ అన్నీ కూడా ఆల్రెడీ స్కాన్స్ అన్ని తీయించినారు కాబట్టి అవన్నీ తీసుకుని ఒకసారి డీటెయిల్ కన్సల్టేషన్కి వచ్చినట్లయితే ఫస్ట్ పరీక్ష చేస్తాము. అసలు మీకు రియల్ సమస్య ఏంటి, మీకు దానివల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నాయో చూసి డెఫినెట్గా మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయండి. ఒక 3 to 4 months మెడిసిన్స్ వాడడం వల్ల చాలా వరకు తగ్గిపోతుంది. కానీ అసలు మీకు సమస్య ఏంటి అనేది ఇంకా డీటెయిల్గా చర్చించాల్సి ఉంటుంది. మీరు ఒకసారి వచ్చినట్లయితే డెఫినెట్గా చూసి మీకు ఏవైతే సొల్యూషన్స్ ఉన్నాయో ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కాలర్ అరుణ ఉన్నారు. అరుణ గారు. హలో అరుణ గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. నేను నంద్యాల నుంచి మాట్లాడుతున్నా. ఓకే, నాకు పీసీఓడి ప్రాబ్లం ఉందని నాకు 1 year అని చెప్పారు. 1 year ముందే నేను ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకున్నా, కాబట్టి తగ్గలేదు. అది ఓకే, మంత్లీ డేస్ రావడానికి ఇచ్చారు. మళ్ళీ స్కానింగ్ చేయించుకుంటే ఆ పీసీఓడి ప్రాబ్లం తగ్గలేదు అన్నారు. ఓకే అండి. సో ఆయుర్వేదం తీసుకున్నాం ట్రీట్మెంట్ అని చూస్తున్నా. ఓకే, మీరేమంటారు మేడం? మీరు డెఫినెట్గా అండి, మీరు లండన్ నుంచి మాట్లాడుతున్నాను అంటున్నారు కాబట్టి మేము మెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మీకు పెట్టడం జరుగుతుంది. మీరు మా హాస్పిటల్ నెంబర్స్ నోట్ చేసుకొని ఒక్కసారి మాకు కాల్ చేసినట్లయితే మీకు మా మెయిల్ ఐడీస్ అన్నీ కూడా ఇస్తామండి. మీ స్కాన్స్ అన్నీ ఫస్ట్ మాకు మెయిల్ చేస్తే మీకు అసలు పీసీఓడి సివియారిటీ చూద్దాము. కొంతమందికి సిస్ ఫామ్లో ఉంటుంది, కొంతమందికి జస్ట్ సూపర్ఫిషియల్ పెరిఫెరల్ సిస్ ఈ పీసీఓడి ఫాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ మీరు రిపోర్ట్స్ అన్ని నాకు మెయిల్ చేసినట్లయితే మీకు కావాల్సిన మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయి. పీసీఓడికి అన్లెస్ అండ్ అంటిల్ ప్రాబ్లం మరి క్రానిక్గా ఉంది, దానివల్ల ఈవెన్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి ఆర్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నాయి అని అనుకుంటే ట్రీట్మెంట్స్ ఉంటాయి. బట్ ఎర్లీ స్టేజెస్లో అందరికీ కూడా మెడిసిన్స్ సరిపోతాయి. సో ఫస్ట్ మీ రిపోర్ట్స్ అన్నీ చూసి అకార్డింగ్లీ మీకు కావాల్సిన మెడిసిన్స్ అన్నీ కూడా మీకు కొరియర్ చేసే పద్ధతి ఉంటుంది. మీరు మా నెంబర్స్కి కాల్ చేస్తే అండి మీకు క్లియర్గా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అంటే కేరళీయ ఆయుర్వేదంలో శాశ్వత పరిష్కారం ఎంతవరకు సాధ్యం అంటారు? వెన్ను సమస్యలకి సంబంధించండి 95% దాకా మాకు సక్సెస్ రేట్ ఉంది. కాకపోతే సివియారిటీని బట్టి ఒకవేళ ఎర్లీ స్టేజెస్ అయితే జస్ట్ 1 monthలోనే చాలా వరకు ఇబ్బంది అంతా కూడా తగ్గిపోతుంది. ఒక 3 months మెడిసిన్స్ వాడితే సరిపోతుంది. ఒకవేళ ప్రాబ్లం మరీ ఎక్కువగా ఉంది, నరం ఒత్తిడి ఎక్కువగా ఉంది ఆర్ స్లిప్ డిస్క్ ఎక్కువగా ఉంది అని అనుకుంటే మాత్రం 2 or 3 courses ఆఫ్ ట్రీట్మెంట్స్ అవసరం. ఇప్పుడు ఒకసారి 6 నెలల తర్వాత ఒకసారి, ఇంకొంతమందికి అవసరం అయితే 3rd కోర్స్ ఇంకొక 6 నెలల తర్వాత ఒకసారి అవసరం పట్టవచ్చు. మెడిసిన్స్ కూడా ఒక 6 to 9 months వాడినట్లయితే ఓన్లీ ట్రీట్మెంట్స్తోని ఇబ్బంది చాలా వరకు తగ్గిపోతుంది. కానీ మందులు కూడా వాడినట్లయితే బ్లడ్ సర్క్యులేషన్, నర్వస్ సిస్టమ్ ఇంప్రూవ్ అవడమే కాకుండా బెనిఫిట్ అనేది లాంగ్ టర్మ్గా ఉంటుంది. సో ఫస్ట్ ఎవరికైనా కానివ్వండి 10 మంది మా దగ్గరికి వెన్ను సమస్యలతో వచ్చిన 10 మందికి ట్రీట్మెంట్స్ మారుతాయి, 10 మందికి మందులు మారుతాయి. సో ఫస్ట్ కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత వారికి వివరంగా ఎన్ని రోజులు ట్రీట్మెంట్స్ అవసరం పట్టొచ్చు, ఎన్నిసార్లు తీసుకోవాలి అండ్ మందులు ఎన్ని నెలలు వాడాలి అనేది కూడా వారికి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయిన్. యూ వెల్కమ్. ఇది వాటి జీవన రేఖ. చూస్తూనే ఉండండి TV1.